విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. అనుకున్న ముందు శ్రీకాంత్ పైన ఆర్టికల్స్ వచ్చినాయి, ఆ తర్వాత అరుణ మీద ఆర్టికల్స్ వస్తాయి, ఆ తర్వాత అరుణ శ్రీకాంత్కి సంబంధించిన పర్సనల్ వీడియోలు బయటకు వస్తాయి. సో ఇదంతా కూడా రాష్ట్రం అంతా సంచలనం అవుతున్న సందర్భంలో నిన్న బిగ్ టీవీ ముందు అరుణ వచ్చి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశారు. అసలు వాట్ ఏం జరిగింది, తన మీద ఏమైనా కుట్ర జరుగుతోందా, ఎందుకు ఈ వీడియో బయటకు వచ్చింది ఏంటనేది కొన్ని విషయాలు అయితే చెప్పే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత ఇవాళ మీడియా ముందుకు వచ్చి మరోసారి బిగ్ టీవీ ముందుకు వచ్చి మిగిలిన వాస్తవాలు కూడా వెల్లడిస్తాను. ఆ వీడియో ఎందుకు బయటకు వచ్చింది, ఎవరు తీశారు, దీని వెనక ఒక కాన్స్పిరసీ ఏమైనా ఉందా, అసలు శ్రీకాంత్ ఎవరు, అరుణ ఎవరు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఆవిడ రివీల్ చేయడానికి ప్రస్తుతం బిగ్ టీవీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు గూడూరు నుంచి, తన నివాసం నుంచి. నమస్తే అరుణ గారు. నమస్తే అండి అశోక్ గారు. యా నిన్న మీరు చెప్పారు ఇవాళ మరికొన్ని వాస్తవాలు వెల్లడిస్తాను అని, అన్నట్టుగానే ఇవాళ మరోసారి బిగ్ టీవీ ముందుకు మీరు వచ్చారు. వాస్తవాలు కాబట్టి నేను ఏం చెప్పానని మీరు నాకు వీడియో గురించి క్లారిటీ ఇవ్వండి, అది మీకు తెలిసే తీశారు, ఎవరు తీశారు నన్ను మిమ్మల్ని అడిగారు. ములాఖాత్ ఇవ్వలేదనే డిప్రెషన్ లో ఉన్నాను. అంత ఆలోచన శక్తి కూడా నాకు నిన్న లేదండి. ఒక రకంగా కూడా నిన్న రాత్రి 9 వరకు కూడా నేను జైలు దగ్గరే కూర్చున్నానండి. నాకు ఎటువంటి సమాచారం జైలు వాళ్ళు అందించలేదు. తర్వాత మా ఇంట్లో వాళ్ళు, శ్రీకాంత్ వాళ్ళ అన్నగారు నన్ను తీసుకొచ్చేసారు. ఈ రోజు ఉదయం నుంచి అయితే వాళ్ళ అన్నగారు జైలు దగ్గర వెయిట్ చేస్తున్నారండి. ములాఖాత్ గురించి కూడా మాకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అసలు శ్రీకాంత్ వాళ్ళు ఏం చేస్తున్నారు లోపల అనేది కూడా లేదండి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నేను మీకు మాట ఇచ్చానండి, నేను బిగ్ టీవీకే నేను ముందు తెలియపరుస్తాను, నేను ఆలోచించి వెరిఫై చేసి ఆ గొంతు ఎవరిది అనేది బిగ్ టీవీకే నేను ముందు ఇస్తాను అని చెప్పేసి నేను మీకు మాట ఇచ్చానండి. ఆ మాట ప్రకారమే ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. ఓకే, ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి రివీల్ చేసే ముందు ఒకసారి ఆ వీడియో చూద్దాం అరుణ గారు. వీడియో ఒకసారి చూసిన తర్వాత వీడియోలో ఏముంది, నిజంగా బయట చెప్తున్నంతగా అంత అభ్యంతరం ఉందా, అంత అసభ్యంగా ఉందా, వీడియో ఎవరు తీశారనేది మీరు రివీల్ చేద్దరు. కానీ ఒకసారి పీసీఆర్ ఆ వీడియో ప్లే చేయండి. అది చేస్తున్నట్లేదు రికార్డు. తిన్నానాగా వేసుకున్నాక మీరిద్దరు చూపించే అది ఇప్పుడు ఎంటైర్ బయట డిస్కషన్ నడుస్తున్న వీడియో అరుణ గారు. అందులో ఎవరో జగ్గు అనే అతను ఆ వీడియో తీస్తున్నట్టుగా మాటలను బట్టి తెలుస్తోంది. రెండోది ఏంటంటే ఆ వీడియోలో కొంత మిమ్మల్ని అక్క అంటున్నాడు అతను. అంటూనే ఎవరైతే శ్రీకాంత్ మీకు ఆ క్రీమ్ రాస్తున్న సందర్భంలో అతను వస్తున్నాయి ఫీలింగ్స్ అని పాట పాడమంటున్నాడు. ఒక పక్క అక్క అంటున్నాడు, ఇంకో పక్క ఫీలింగ్స్ అంటున్నాడు. కొంచెం రకరకాల డిస్టర్బెన్స్ ఉంది. అసలు ఎవరు ఈ వీడియో తీశారు, ఎవరు ఈ వీడియోని లీక్ చేశారు? సార్ ఏమైందంటే అండి, ఎలక్షన్స్ అప్పుడు ఒక పెద్ద రాజకీయ నాయకుడు, రాజకీయవేత్త, ఒక మంచి శక్తి అండి. ఓకే, ఆయన కొండిశెట్టి జగదీష్ అనే వ్యక్తి ఎలక్షన్స్ క్రమంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఓకే, నువ్వు చెప్తే గానీ నాకు న్యాయం జరగదు అని జైలు దగ్గరికి ములాఖాతుకు వెళ్తాడండి. ఓకే, ఆ వెళ్ళిన క్రమంలో ఆయన మీద ఉండేటువంటి గౌరవం అయి ఉండొచ్చు, భక్తి అయి ఉండొచ్చు, అభిమానం అయి ఉండొచ్చు అండి. ఓకే, శ్రీకాంత్ వాళ్ళని పిలిపించి జైలు దగ్గరికి, ఇట్లా వచ్చారు, నా కబురు అందింది కాబట్టి మీరు ఎటు పోవద్దు, కూటమి ప్రభుత్వానికి మీరు ఎలక్షన్ చెయ్యాలి అనేది ఆయన కోరిక మేరకు కొండిశెట్టి జగదీష్ అతని సైన్యాన్ని అంతా వేసుకొని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అవ్వక ముందు కూటమి ప్రభుత్వానికి వచ్చేసాడండి. అప్పటి నుంచి కూడా ఆ అబ్బాయిని ఎటు పోనీకుండా మన గ్రిప్ లోనే ఉండాలి అన్న ఆదేశాల మేరకే శ్రీకాంత్ ఆ అబ్బాయిని అట్లా పెడతా కూటమి ప్రభుత్వానికి సపోర్టింగ్ రోల్ గానే ఉంచుతానే వస్తున్నాడండి. ఆ అబ్బాయిని మేము నమ్మామండి, మా బిడ్డలాగా భావించాం. నన్ను అక్క అంటాడు, శ్రీకాంత్ అన్న అంటాడు. ఏమైందో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో అన్నా ఆ వద్దన్నా, ఆ వద్దు, ఆ క్యాస్ట్ వాళ్ళు నమ్మకం లేదనా, ఆ క్యాస్ట్ వాళ్ళని నమ్మకూడదనా, ఆమెను నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదనా, నేను కావాలి అనుకుంటే ఆమెను వదులుకోవాలనా, నేను వద్దనుకుంటే ఆమెను పెళ్లి చేసుకోనా అని ఒక కండిషన్ ఒకటి పెట్టారండి.
ఓకే. ఆ కండిషన్ మీద చాలా రచ్చ కూడా జరిగింది, చాలా గొడవలు కూడా జరిగాయండి ఆ అబ్బాయికి నాకు. ఓకే. ఆ గొడవల క్రమంలో ఆ అబ్బాయి ఏం చేశాడంటే, నేను లేకపోతే నేను లేకపోతే నా సైన్యమే లేకపోతే అసలు మీరు అసలు మనుషులే కాదు అన్నట్టు శ్రీకాంత్ అవమానించాడండి. శ్రీకాంత్ ఒకటే క్లారిటీ ఇచ్చాడండి, నేను ఇంకా రాజకీయాల్లోకి కానీ ఇతరత్ర ఏ వీటిల్లోకి కానీ నేను ఇన్వాల్వ్ అవ్వనండి. మీరేమైనా చేసుకుని నేను ఆ అమ్మాయితోనే జీవిస్తాను, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను ఖరాఖండిగా తెగేసి చెప్పడంతో ఆయన దాన్ని తీసుకెళ్లి ఈ కుటుంబ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ ఏమి వక్రంగా చెప్పాడో తెలియదు కానీ అండి, సడన్ గా సీన్ రివర్స్ అయిపోయిందండి. ఓకే. అప్పటిదాకా కూటమి ప్రభుత్వానికి హీరోగా ఉండి అన్ని సకల సదుపాయాలు జరిగినటువంటి శ్రీకాంత్ కి సడన్ గా ఫిబ్రవరి 10వ తారీఖు నాడు దబా 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 పోలీసు వాళ్ళు వచ్చేసేసి మీరెవరు అని హాస్పిటల్ సిబ్బంది అంతా బెదిరించేసి శ్రీకాంత్ ని డిశ్చార్జ్ చేసేసి ఆయన చెయ్యి కండిషన్ ఆరోగ్య పరిస్థితి కూడా పట్టించుకోకుండా లాక్కెళ్ళిపోయారండి జైలుకి. ఓకే. ఆ తర్వాత ఎస్కాట్ ని, ఇద్దరు కానిస్టేబుల్ ఇచ్చే ఎస్కాట్ ని ఒక స్పెషల్ ఏఎస్ఐ ఇచ్చి ఆయనకి సెక్యూరిటీ టైట్ చేశారండి. అప్పటి వరకు తరచుగా టచ్ లో ఉంటున్నటువంటి నాయకులందరూ కూడా ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ చేసే పరిస్థితులు అయితే లేదండి. అప్పటి నుంచి శ్రీకాంత్ వదిలేశారండి. ఓకే. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేను శ్రీకాంత్ కోసం ఒక్కదాన్నే నా పోరాటం చేసి అతన్ని కాపాడుకుంటూ వస్తున్నాను తప్ప ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి, ఆయన క్షేమం, ఆయన ఎలా ఉన్నాడో చూస్తున్నాం తప్ప ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు లేదండి. శ్రీకాంత్ ఫస్ట్ నుంచి డే 1 నుంచి టీడీపీ కార్యకర్త, ఈ పూటకు కూడా టీడీపీ కార్యకర్త, ఈ పూటకు కూడా ఆయనకి చంద్రబాబు నాయుడు గారన్నా ఆయన నమ్మే దైవం ఒకరు ఉన్నారండి. ఆ దైవం అన్న కూడా అభిమానం. ఇప్పుడు ఇలా నేను మాట్లాడుతున్నారని శ్రీకాంత్ కు తెలిసినా కూడా నన్ను తిడతారండి. నేను బిగ్ టీవీలో నేను తెగితే ఇప్పుడు ఇక మీదట కూడా నా ప్రాణాలు ఉంటాయని కూడా నాకు నమ్మకం లేదండి. ఎందుకంటే నేను ఈ రోజు ఓపెన్ అయిపోయాను. నేను నా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి గ్రీవెన్స్ లో టౌన్ డిఎస్పీ గారికి పిటిషన్ కూడా ఇచ్చానండి. ఫలానా రౌడీ షీటర్లు నేను రానివ్వడం లేదు వాళ్ళని, వాళ్ళ రాజకీయాలకి అడ్డంగా ఉన్నాను, నేను రానివ్వడం లేదు. అది శ్రీకాంత్ కి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది, నేను ఆయనతో జీవితం పంచుకోవాలి, ఇలాంటి బ్యాడ్ మార్క్స్ ఏమి ఆయనకి అంటకూడదు అని నేను రానివ్వడం లేదు. కాబట్టి వాళ్ళు నా మీద పగబట్టారు, వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉందని కూడా నేను అర్జీ రూపంలో గ్రీవెన్స్ లో ఇచ్చానండి. దాని మీద నాకు అసలు కనీసం ఒక మెసేజ్ కూడా రాలేదండి. నేను దినకర్ మీద ఇచ్చాను ఒక పిటిషన్, ఇట్లా నాకు ప్రాణహాని ఉందని ఒక పిటిషన్ ఇచ్చాను, నాకు సెక్యూరిటీ కల్పించండి అని ఆ పిటిషన్ లో నేను మెన్షన్ చేశాను. కొన్ని జడ్జిమెంట్స్ కూడా నేను కోట్ చేశానండి దాన్ని. అది ఏది కూడా నాకు మామూలుగా గ్రీవెన్స్ లో పిటిషన్ వస్తే వెంటనే వాళ్ళ ఆధార్ నంబర్ తో లింక్ చేసి వాళ్ళు వాట్సాప్ గవర్నెన్స్ అనే ఒక వాట్సాప్ దానిలో నాకు మెసేజ్ వస్తుందండి. ఇంతకు ముందు నా మీద ఒక లాయర్ గారు అసత్య ఆరోపణలు చేస్తూ గంజాయి అమ్ముతుంది, రెడ్ సాండ్లు అమ్ముతుందని ప్రెస్ మీట్లు పెడితే దాని మీద నేను గ్రీవెన్స్ పిటిషన్ ఇస్తే వెంటనే నాకు దానిలో మెసేజ్ వచ్చింది, నాకు న్యాయం కూడా జరిగిందని కూడా ఆ రిపోర్ట్ నాకు వచ్చిందండి. ఈ వీడియోలు బయటకు రావడానికి జగదీష్ కుట్రే కారణం అండి. జగదీష్, జమిని అనే రౌడీ షీటర్లు ఇద్దరు కలుసుకొని శ్రీకాంత్ ని, నన్ను ఇబ్బంది పెట్టాలి, మమ్మల్ని మానసికంగా గురి చేసి మమ్మల్ని మేమంతటా మేమే చెయ్యాలి అని ఈ మానసిక వేదన అంతా పెడుతున్నారండి. ఆ కారణంగానే మాతో మంచితనంగా ఉంటూ తీసిన వీడియోలన్నీ కూడా బయటకి ఇచ్చారు. మా మీద లేనిపోని పిటిషన్లు పెట్టారు. నాకు ప్రాణహాని ఉందని నేను పెట్టిన పిటిషన్ మీద ఏది ఇంతవరకు నాకు ఏ సెక్యూరిటీ కల్పించలేదు. జమిని, జగదీష్ పెట్టినటువంటి పిటిషన్ దాని మీద మాత్రం వేగవంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి ఎంక్వైరీలు అన్ని జరుగుతా ఉన్నాయండి. నేను అడుగుతా ఉన్నానండి, ఇవన్నీ కూడా శ్రీకాంత్ చేత కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరు ఎందుకు చేయించారు, దేనికి చేయించారు? జైల్లో ఉండే వ్యక్తితో మీకేం పని? మీ స్వలాభం కోసం మీరు వెళ్ళి అతని దగ్గర స్వలాభం పొంది ఈ రోజు అదే రౌడీ షూటర్ల చేత ఇంత వీడియోలు బయటకు వస్తుంది, ఎందుకు నోరు మెదపడం లేదని నేను అడుగుతున్నాను. నేనైతే పేర్లు అయితే బయట పెట్టనండి, ఎందుకంటే అది నాకు చాలా ప్రమాదం. ఇప్పుడు ఇంకా మీదట నేను అసలు అంటే నేను బిగ్ టీవీ లైవ్ లోకి నేను వస్తానా రానో కూడా నేను చెప్పలేనండి ఈ లైవ్ తర్వాత. అంటే ఏంటి ఇదంతా బయట పెట్టిన తర్వాత మీకు కూడా ప్రాణహాని ఉందనుకుంటున్నారు ఇప్పుడు కూడా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే అండి ఆ అబ్బాయికి బేసిక్ గా జగదీష్ ఎస్సీలు అంటే పడదండి. ఆ అబ్బాయి సొంత ఫ్రెండ్నే, సొంత స్నేహితుడిని, ఎస్సీ క్యాండిడేట్ ని చీప్ గా చంపేశాడండి ఆ అబ్బాయి. జస్ట్ మాటలు కాబట్టి చంపేశాడు. నేను ఒక ఎస్సీ మహిళని ఆ క్యాస్ట్ వద్దన్నా అని శ్రీకాంత్, మీకు చేతనైతే శ్రీకాంత్ ఇంటర్వ్యూ పెట్టైనా మీరు మీడియా సమావేశం తీసుకొని లైవ్ తీసుకొని అడగండి, ఆ మాట చెప్పాడా లేదని శ్రీకాంత్ చెప్పగలడండి.
అంటే ఆ మీరు వాళ్ళు మీరు నేను అడ్డామండి అందరికి. మీరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కాబట్టి అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోవద్దని చెప్తూ ఉన్నాడు. అవునండి అంటే అవునండి. ఆ శ్రీకాంత్ క్యాస్ట్ వేరే వద్దమ్మా. కులానికి ఆ సంబంధించిన శ్రీకాంత్ వ్యక్తి అండి. మాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ అండి శ్రీకాంత్. ఓకే. ఇప్పుడు ఈ కొలిశెట్టి జగదీష్ అంటే ఆ వీడియో తీస్తున్నప్పుడు మిమ్మల్ని అక్క అక్క అని పిలుస్తున్నారు, మీరేమో జగ్గు అవునండి అంటున్నారు. జగ్గు అని పిలుస్తారు అవునండి. అతన్ని. ఆ జగ్గు బాయ్ అంటారండి. నెల్లూరులో ఆయనకి చాలా పేరుంది. జగ్గు బాయ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేదండి. ఈ జిల్లాలో ఆయనకు ఒక బాస్ ఉన్నాడండి. ఆయన పేరు శ్రావణు. ఆయనకి సపోర్ట్ అండి మొత్తం. ఆయన నంబర్ కొట్టినా కూడా ట్రూ కాలర్ లో ఏం వస్తుందో కూడా మీరు చూసుకోవచ్చు అండి. శ్రావణు, జగదీషు, జమిని, ఉమ్మడి వెంకటేశ్వర్లు, ఇంకా మరి కొంతమంది అందరు కలుసుకొనే నా మీద నేను అడ్డం అండి వాళ్ళకి. ఎందుకంటే అప్పుడు శ్రీకాంత్ ఒకప్పుడు బయట ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్త కాబట్టి ఆయనకుండే పరిచయాలు ఎమ్మెల్యేలతో కావచ్చు, ఇంకొకరితో కావచ్చు, ఆ పరిచయాలు ఆయన పేరు వాడుకొని వాళ్ళు బయట చేసే ఇవన్నీ కూడా అతనికి తెలియవండి. అవి నేను తెలియపరిచానండి. వాళ్ళు ఇలా చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు, వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఆ రంగంతా కూడా నీ మీద పెట్టి నీ పేరు చెప్పి శ్రీకాంత్ కే రుద్దాలని చూస్తున్నారు. కోసం నీ పేరు కోసం ఆ నాయకులు స్పందించి వాళ్ళ మీద ఆ కేసులు కట్టద్దు అని పోలీసు వాళ్ళని ఒత్తిడి చేసి అది అంతా మార్చేస్తున్నారు. ఈ వద్దు, ఈ రంగు వద్దు, ఈ రంగు వద్దు మనకు వచ్చేసేయండి. అంటే పెళ్లి చేసుకుని బతకాలి అంటే వద్దు. నువ్వు ఒక ఖైదీవి, నేను ఒక ఆడపిల్లని, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ జిల్లా నుంచి వెళ్ళిపోయి మనం హ్యాపీగా ఎక్కడన్నా బతుకుదాం. ఆ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం కనికరించి సమావేశ పెడతాది. సమావేశ పెట్టిన తర్వాత మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఆనందంగా జీవిద్దామన్న ఒక నా మంచి ఉద్దేశమే ఈ రోజు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయిందండి. వాళ్ళు చేసినటువంటి తప్పుడు పిటిషన్లు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి తప్పుడు ఆరోపణలు కావచ్చు, అనేక రకాల టీవీ ఛానల్స్ ని, పత్రికల్ని ఉపయోగించుకొని వాళ్ళు చేసే అసత్య ప్రచారాలు ఎన్ని కూడా అండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నన్ను పాపులర్ చేయడమే కాకుండా నా ప్రాణాలకు హాని కలిగించే విధంగా ఇంత దాకా తీసుకొచ్చేసి రప్చర్ చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఉడికిచ్చేస్తుందండి. అసలు నేను అడుగుతున్నానండి, ఈ అధికారులందరూ ఎందుకు సమాధానం చెప్పాలి? ఈ రౌడీ షీటర్లు చేసే ఈ యొక్క మైండ్ గేమ్ కి ఎందుకు ఈ అధికారులందరూ సమాధానం చెప్పాలి? ఈ అధికారుల టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? అక్కడ ఏం జరిగింది? ఈ రోజు నేను నిజం చెప్తున్నానండి. ఇది నిజం కాదు అని ఏ అధికారినైనా నిరూపించమని చెప్పండి. సో ఇప్పుడు కొలిశెట్టి జగదీష్ నుంచి మీకు ప్రాణహాని ఉంది. మరి ప్రభుత్వాన్ని ఏమైనా అవును. సెక్యూరిటీ అడుగుతారా అరుణ్ గారు? నిన్న నేను అఫీషియల్ గానే పిటిషన్ లో రాశానండి. నాకు ఇమీడియట్ గా సెక్యూరిటీ కల్పించండి. ఎందుకంటే అండి వాళ్ళు 2-3 మర్డర్లు చేస్తున్నారండి, ఒకటి కాదు. వాళ్ళకి చంపేయడం అనేది చాలా ఈజీ. వాళ్ళ మైండ్ సెట్ నాకు చాలా అర్థమైంది. ఏంటంటే ఆ ఏమవుతుంది, చేసేస్తాం, 90 రోజులు ఉంటాం, బెయిల్ వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తాం, తర్వాత ఎప్పుడుకో అది సాక్షులు బెదిరిస్తే వాళ్ళు చెప్పరు, కేసులు కొట్టేస్తారు అన్న మైండ్ సెట్ లో ఉండేటువంటి మైండ్ సెట్ కల్లా ప్రమాదకరమైనటువంటి రౌడీ షీటర్లు ఉంది వాళ్ళు. నేను పిటిషన్ లో మెన్షన్ చేసేవాళ్ళు. అంటే కొలిశెట్టి వాళ్ళ వల్ల జగదీష్కి శ్రీకాంత్కి మధ్య సంబంధం ఏంటండి? అంటే మీరు చెప్తున్నట్టు అంతటి అదే ప్రమాదకరమైన రౌడీ షీటర్లతో శ్రీకాంత్కి సంబంధం ఏంటని? అదే సార్ నేను చెప్తున్నాను కదా, ఎలక్షన్స్ అప్పుడే ఆ అబ్బాయిని పిలిపించమని చెప్పేసి కోరాడండి. శ్రీకాంత్ మాట జగదీష్ వింటాడు అన్న నమ్మకంతోనే ఇదండి. ఎందుకంటే ఆ అబ్బాయి రోడ్డు మీద పాల వ్యాపారం పెట్టుకొని అమ్ముకుంటున్నప్పుడు శ్రీకాంత్ ఎస్కేప్ లో ఉన్నాడు. అప్పుడు శ్రీకాంత్ పాల వ్యాపారానికి ఆయనకి అప్పుడు హెల్ప్ చేశాడండి ఒక నాయకుడితో చెప్పి. ఆ విశ్వాసం అనేది జగదీష్ ఉంది. అంతేగాని జగదీష్ చేసే అన్యాయాలు కానీ, జగదీష్ చేసే ఇది కానీ అసలు శ్రీకాంత్ తెలియవండి. నేను తెలియపరిచాను, అదే జగదీష్ నా మీద కోపం. మీరు పోలీసు వాళ్ళు సిడిఆర్సి నా నంబర్ మీద పెడితే ఈ మధ్య నాకు జగదీష్ అతని నంబర్ తో ఫోన్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేశాడండి. అది ఓకే. నేను రికార్డ్ చేయలేదు. రికార్డ్ చేస్తుంటే బాగుండేదండి. అది కాల్ లిస్ట్ అయితే వాడు నాకు ఫోన్ చేసింది అయితే వస్తుంది. జగదీష్ నాకు ఫోన్ చేశాడండి. నేను ఇవన్నీ చెప్పకపోవడానికి కారణం నన్ను చంపేస్తారని భయం అండి. అంటే ఇక్కడ అర్థం కాని విషయం చాలామందికి వచ్చే డౌట్, నిన్న ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు, ఇవాళ మీరు మాట్లాడుతున్న చూసిన వాళ్ళకి వచ్చే సహజంగా వచ్చే డౌట్ ఏంటంటే, నిన్న ఆ వీడియో మాకు సంబంధం లేని వ్యక్తులు ఎవరో వీడియో తీశారు, కిటికీ బయట నుంచి ఎవరో తీసినట్టున్నారు రహస్యంగా, మేము అది తీస్తున్న సంగతి మాకు తెలియదు అని నిన్న ఒక మాట అన్నారు. ఇవాళ అన్నది ఏంటంటే జగ్గునే తీశాడు, కొలిశెట్టి జగదీషే వీడియో తీశాడు, దాన్ని లీక్ చేస్తాడు అంటున్నారు. అంటే నేను మీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడే క్లారిటీ ఇస్తాను. చచ్చిపోతానని భయం అండి నాకు. నేను ఒక్క ఆడపిల్లని, నాకు ఎవరు లేరండి. నాకు ఏ ప్రభుత్వం, అటు వైసీపీ వాళ్ళు సపోర్ట్ లేరండి, ఇటు టీడీపీ వాళ్ళు సపోర్ట్ లేరు, జనసేన వాళ్ళు సపోర్ట్ లేరు. నేను సింగిల్ లేడీనండి.
అక్కడ ఒంటరిగా అనాథలాగా శ్రీకాంత్ జైల్లో ఏమి ఇబ్బంది పడుతున్నాడో తెలియదు. ఇక్కడ నేను అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటా మానసికంగా కుమిలిపోతున్నా. ఒంటరి ఆడదానండి, నాకు ఎవరు తోడలేరు. నేను గబుక్కన మీరు రెడీ అయితే లైవ్ లో చెప్పేసి ఆ జైలు కాడి నుంచి బయలుదేరి నేను ఇంటికి వచ్చే లోపల నేను ఏమైనా అయిపోతానేమోనని భయపడ్డానండి. ఓకే, కానీ ఆ వీడియోలో మీరు చెప్తున్న కొలిశెట్టి జగదీష్ మీతో చాలా బాగా మాట్లాడుతున్నాడు, అక్క అక్క అంటున్నాడు, వస్తున్నాయి ఫీలింగ్స్ అని చాలా సరదాగా మాట్లాడుతున్నారు. మీరు కూడా ఆ అబ్బాయి నమ్మించి మోసం చేశాడు మమ్మల్ని అసలు ఆ వీడియో ఆ అబ్బాయి బయట పెడతాడు అని మేము అనుకోలేదండి. చెప్తున్నాను కదండి, నేను ఆ అబ్బాయి నన్ను వద్దని వ్యతిరేకించేదాకా కూడా అన్ని కూడా అఫీషియల్ గానే నాయకులందరూ కూడా శ్రీకాంత్ అడుగుకి మడుగులు ఎత్తారండి. ఆ అబ్బాయి ఎప్పుడైతే సపోర్ట్ చేయడం మాకు వ్యతిరేకం ఎప్పుడైతే మారిపోయాడో అప్పటి నుంచి మాకు కష్టాలు మొదలైపోయాయి. ఒకటి అరుణ గారు ఒకటి సూటిగా చెప్పండి, వరుసగా జరుగుతున్నట్టే మొట్టమొదట శ్రీకాంత్ మీద ఒక పత్రికలో ఆర్టికల్ వచ్చింది, బ్యానర్ ఐటమ్. ఆ తర్వాత కొద్ది రోజులకి మీ మీద ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ వచ్చింది, కట్ చేస్తే ఆ తర్వాత వీడియో రిలీజ్ అయింది. ఇది ఎంటైర్ వ్యవహారం, ఈ పత్రికల్లో ఆర్టికల్స్ రావడానికి, ఈ వీడియోలు బయటికి రావడానికి ఎంటైర్ కొలిశెట్టి జగదీశేనా పాత్రధారి సూత్రధారి? ఒక కొలిశెట్టి జగదీషే కాదండి, జగదీష్, జెమిని, ఉమ్మడి వెంకటేశ్వర్లు, తర్వాత అంకెం రాజా, తర్వాత ముడియాల రాజశేఖర్ రెడ్డి, శ్రావణు, వీళ్ళందరికీ కలిపి ఏ నాయకుడు బడా నాయకుడు ఉన్నాడో నాకు తెలియదండి. మొత్తం కారణం అయితే ఈ 6 మందేనండి. ఈ 6 మందే గతంలో నా ఫ్రెండ్ కి నాకు గొడవలు జరిగినప్పుడు కేసులు పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి శ్రావణ అనే వ్యక్తితో 20 లక్షలకు సుపారీ మాట్లాడిందండి. ఆ విషయం నాకు శ్రావణే చెప్పాడు. అది కూడా నేను భయపడి కొద్ది రోజులు నేను ఇంట్లోనే ఉండిపోయిన పరిస్థితి కూడా ఉందండి. ఇలా ఇప్పుడు నేను ఈ వీడియో నేను చెప్తున్నాను, తర్వాత నన్ను మీరు చూస్తారో లేదో నాకైతే నమ్మకం లేదండి, మాట చెప్పాలి. ఎందుకంటే మీరు ఓపెన్ గా చెప్పొచ్చు అరుణ గారు, ఇన్ కేసు మీకు థ్రెట్ అనేది ఉంటే ఓపెన్ గా రాష్ట్ర ప్రజలందరికీ చెప్పొచ్చు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు. ఒక నిమిషం, నెల్లూరు ఎస్పీ గారికి, డీజీపీ గారికి మొత్తానికి రిక్వెస్ట్ చేయొచ్చు మీరు, నాకు థ్రెట్ ఉంది, పబ్లిక్ గా టీవీ ఛానల్ ముందు ఓపెన్ గా చెప్తున్నాను, నాకేమన్నా జరిగితే రెస్పాన్సిబిలిటీ వేళదే అన్న సంగతి. నా మీద థ్రెట్ ఉందని మీకు అర్థం అవ్వలేదు సార్, ఇప్పుడు అర్థం అవ్వట్లేదా? మీరు నాకు థ్రెట్ ఉందని అర్థం అవ్వట్లేదా మీకు? వాళ్ళు 2-3 మటర్లు చేసినటువంటి రౌడీ షీటర్లు సార్, వాళ్ళు పెట్టిన పిటిషన్ మీద వేగవంతంగా విచారణ జరుగుతుంది. నా ప్రాణహాని ఉందని నేను పిటిషన్ ఇస్తే ఇంతవరకు నాకు సెక్యూరిటీ కల్పించలేదంటే వాళ్ళ స్టామినా ఏందో కూడా మీకు తెలుసు కదా సార్. ఇంకొక లాజిక్ సార్, ఇక్కడ శ్రీకాంత్ గురించి ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది, పెరోల్ క్యాన్సిల్ అయిపోయింది, తర్వాత నా వైపు తిప్పారండి ఆ బాణాన్ని. అంటే టార్గెట్ నేను, ఎందుకంటే ఇలా మానసికంగా నలిపితే నేను ఇక్కడ నుంచి వదిలి వెళ్ళిపోతానా, లేకపోతే ఏదన్నా చేసుకొని చచ్చిపోతానా, శ్రీకాంత్ కి అడ్డం లేకుండా పోతుంది. శ్రీకాంత్ కి ఈ అమ్మాయి ఉంటేనే శ్రీకాంత్ మంచి మార్గంలో నడిపిస్తుంది, లేకపోతే శ్రీకాంత్ ఒంటరి అయిపోతాడు. జీవితాంతం జైల్లో పెట్టి, మీరు నోట్ చేసుకోండి ఈ పాయింట్, జీవితాంతం జైల్లో పెట్టి అతని పేరు ఇక్కడ నాయకుల దగ్గర వాడుకొని, అతనికి ఏ సమాచారం తెలియపరచకుండా ఇక్కడ నాయకుల దగ్గర వాడుకొని వాళ్ళు ఎదగాలనే దురుద్దేశం అండి వాళ్ళకి. ఆ దురుద్దేశంకి అడ్డం నేనండి. ఇక్కడ ఎంటైర్ చూస్తే ఇప్పుడు శ్రీకాంత్ టాపిక్ అనేది సైట్ చేశారు, పెరోల్ టాపిక్ సైట్ చేసేసారండి. పెరోల్ టాపిక్ సైట్ చేసేసి నన్ను మాత్రమే కేసులో పెడుతున్నారు, నన్ను మాత్రమే నలుపుతున్నారు. నిన్నటిదాకా మీరు ఎవరో తెలియదు అసలు, అరుణ ఎవరు, అరుణ నిడిగుంట అనేది బహుశా నెల్లూరు జిల్లాలో మీ ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలిసేమో కానీ మిగిలిన జనాలు ఎవరికి కూడా తెలియదు. ఒక్కసారికి మిమ్మల్ని పాపులర్ చేశారా, మిమ్మల్ని ప్రమాదాలు నెట్టారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఊళ్ళో ఉండే వాళ్ళకి కూడా సగం మందికి నేను తెలియదండి, ఎందుకంటే చిన్నతనంలో పెళ్లి చేసుకొని భర్తను పోగొట్టుకున్నా నేను. నా తర్వాత నా జీవితం చాలా నలిగిపోయిందండి. ఆ అవమానాలన్నీ తట్టుకోలేక నేను మా అమ్మగారిని తీసుకొని మా ఏరియా హర్జనవాడ, పాత హర్జనవాడ అండి నేను ఉండేది అప్పట్లో, ఆ హర్జనవాడ వదిలేసి మేము పక్కన వచ్చి బతుకుతున్నామండి. మా ఊర్లో కూడా అందరు నన్ను మర్చిపోయారు. నేను నాకుండే సరదా ఏంటంటే సెలబ్రిటీలతో ఫోటోలు దిగడం, అఫీషియల్స్ మంత్రులతో ఫోటో దిగడం, అవి ఫేస్బుక్ లో పెట్టుకొని నా ఆనందాన్ని నేను అట్లా పొంగిపోవడం, లేదా చిన్న చిన్న రీల్స్ తీసుకొని ఆ సోషల్ మీడియాలో అబ్బా నేను కూడా రీల్స్ తీసాను అనిపించుకోవడం, ఆ చిన్న చిన్న సరదాలు తప్ప నాకు పెద్ద పెద్ద కోరికలు అయితే ఏం లేవండి. ఈ మధ్యంతా నన్ను పెద్ద బూచిగా చూపించి నన్ను ఏదో పెద్ద డాన్ అని, కిలాడి అని పెద్ద పెద్ద పేర్లు పెట్టేశారండి నన్ను. అసలు ఏబిఎన్ లో నా వార్త మెయిన్ పేపర్లు రావడం ఏందండి? అసలు ఎంత పెద్ద నాయకుడు, ఎంత పెద్ద ఇది లేకపోతే వాళ్ళు వెనకాల వేస్తారండి. అసలు నా స్థాయి ఎంత, ఏబిఎన్ అది ఆంధ్రజ్యోతి పేపర్ స్థాయి ఎంత, నాన్నెంతకెళ్ళి వాళ్ళ పేపర్లో మెయిన్ పేపర్లో వేసారంటే దందాలని అదని ఇదని. అసలు నాకు అర్థం కావట్లేదండి, అసలు నన్ను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకుపోతున్నారు వీళ్ళని. ఇప్పుడు నేను ఇంత చేస్తున్నానండి, నాకు ఏ ఒక్క పార్టీ వాళ్ళు సపోర్ట్ లేరండి. అటు నేను వైసీపీ వాళ్ళు సపోర్ట్ అంటే మేడం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
మీరు లాబింగులు చేశారని చెలరేగిపోయారని ఆ పత్రికలో రాశారు. అలాగే మీ సోషల్ మీడియాలో ఫోటోలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు రోజా కావచ్చు, తావేటి వనిత కావచ్చు, సుచరిత కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేతలందరితో మీ ఫోటోలు ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇవన్నీ చూసిన తర్వాత అందరూ అనుకునేది ఏంటంటే కాదండి, ఈ అన్నీ చూసిన తర్వాత అనుకునేది ఏంటంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయి ఉంటారు, వాళ్ళతో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. సో ఇలాంటి కష్టకాలంలో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని అనుకుంటారు సహజంగానే అందరూ, ఇంక్లూడింగ్ మేము కూడా. వాయిస్ కట్ అయిపోయిందండి. కాదండి, ఈ టైంలో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో మీరు దిగిన ఫోటోలన్నీ చూస్తే మీకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండాదండా ఉంటుంది, మీ వెనక బ్యాక్ సపోర్ట్ ఇస్తుంది అని అందరూ భావిస్తున్నారు, ఇంక్లూడింగ్ మేము కూడా, కాదా? సార్ ఒక్కరు ఫోన్ చేయలేదు సార్ నాకు. నా నంబర్ సిడిఆర్స్ పెట్టి చూడండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం మహిళలు కూడా స్పందించలేదండి. నేను ఒక మహిళ మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయని కనీసం, సరే నేను టీడీపీ వాళ్ళతో ఫోటోలు దిగుండను, వైసీపీ వాళ్ళతో ఫోటోలు దిగున్నాను, ఏ ఒక్క పార్టీ నాయకుడు కానీ ఏ ఒక్క పార్టీ మహిళలు కానీ స్పందించలేదండి. ఎవరు కూడా నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన వాళ్ళు లేరు, నా ముందుకు వచ్చి నన్ను పలకరించిన వాళ్ళు లేరు, నా కోసం ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు లేరండి. అట్లీస్ట్ నేను ఒక దళిత మహిళగా ఇన్ని అవమానాలు ఎదుర్కొంటే కనీసం దళిత సంఘాలు కూడా నాకు స్పందించలేదండి. ఇంకా మీరు ఆలోచించండి నేను ఎంత పెద్ద నాయకురాలు. అంటే ఒకటి సూటిగా చెప్పండి, ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉన్న పెరోల్ ఖైదీ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో, శ్రీకాంత్ పక్కా టీడీపీ మనిషి, టీడీపీ కార్యకర్త అని చెప్తున్నారా? అవును సార్, పక్కా టీడీపీ మనిషి అండి. ఆయన టీడీపీ కార్యకర్త అండి. ఫస్ట్ నుంచి డే1 నుంచి ఇప్పటిదాకా ఆయన టీడీపీ కోసమే కష్టపడ్డాడు, టీడీపీ కోసమే పాకులాడాడు. సో ఒకవేళ మీరు చెప్తున్నట్టు అతను టీడీపీ మనిషి అయి ఉంటే అదే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అతని పెరోల్ని రాత్రికి రాత్రి రద్దు చేసి ఎందుకు పంపించేస్తుంది లోపల జైల్లోకి? దాని వెనక ఎవరున్నారు నాకు ఎట్లా తెలుస్తుందండి, నా స్థాయి అది కాదు. పెరోల్ క్యాన్సిల్ చేశారు, పేపర్లో వచ్చింది దాని కారణంగా. దానిలో చదివితే ఆ సెన్సిటివ్ మ్యాటర్ అని రాశారండి. ఆ సెన్సిటివ్ మ్యాటర్ ఏదనేది నాకు ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఏమొచ్చిందో ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఏం చేశారు, ఏం చేశారో. పెరోల్ క్యాన్సిల్ చేసి పెళ్లి కూడా క్యాన్సిల్ చేశారు, నా జీవితాన్ని రోడ్ల మీద వేసేసారు. ఇంకా అంతకుమించి నేనేం చెప్పలేనండి.